ఆ, నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ద క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని చరణ్ సార్ పర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు ఈయన. ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్. అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగా నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ది క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని, మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి. రత్నవేలు గారికి, రెహమాన్ గారికి, అవినాష్ గారికి, నవీన్ నూలి గారికి, అందరికీ. సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు, ప్రతిరోజు సెట్కొచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్. సతీష్ సార్